ఫస్ట్ అయితే ఒక బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను. ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటున్నానండి. ఇలాగే మీరు ఎన్ని స్నాక్స్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో అన్ని బ్రెడ్స్ ని ఇలా రౌండ్ గా కట్ చేసుకోవాలండి. నేనైతే 4 ప్రిపేర్ చేసుకుంటున్నాను. 4కి 8 అయితే ఇలాగే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు గిన్నెలోకి 2 కోడిగుడ్లు పగలగొట్టుకొని వేసుకున్నానండి. దీన్ని ఒకసారి కలిపేసి దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నానండి. 1/4 టీ స్పూన్ అంత కారం లేదా రుచికి తగినంత కారం వేసుకోవాలండి. 2 చిటికెడంతా పసుపు వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకున్నానండి. ఈ కోడిగుడ్డు మిశ్రమాన్ని బాగా కలుపుకుందామండి. దీంట్లో మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి కూడా వేయండి. నేను కారపొడి వేసాను, పచ్చిమిర్చి వేయలేదు. ఇప్పుడు ఒక అమూల్ చీజ్ స్లైస్ తీసుకున్నానండి. దీన్ని 4గా కట్ చేసుకుంటాను. చీజ్ ఉంటే వేసుకోండి ఫ్రెండ్స్, లేదంటే స్కిప్ చేసుకొని చేసుకోవచ్చు. వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. బ్రెడ్ పీస్ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. చీజ్ని కూడా ఇలా 4గా కట్ చేసుకొని ఒక బ్రెడ్ పీస్ మీద ఆ చీజ్ పెట్టేసి ఇంకొక దాంతో కవర్ చేసేస్తానండి. ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకునేస్తాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ అంత నూనె వేసుకున్నానండి. నూనె కాగిన తర్వాత ఈ బ్రెడ్ ని మనం కలిపి పెట్టుకున్నటువంటి కోడిగుడ్డు మిశ్రమంలో బాగా ముంచి ఇలా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కాగుతున్నటువంటి నూనెలో ఫ్రై చేసుకోవాలి. బ్రెడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకొని ఇవి అన్ని మన చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.